ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు. కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 9వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. అలానే ఆకలి గొనిన ప్రాణాన్ని మేలుతో నింపి తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. కానీ కొన్నిసార్లు మనకి ఆశ ఉన్నా సరే తృప్తి ఉండదు, ఆకలితో ఉన్నా సరే మేలులుండవు. అరణ్య రోదనగా అనిపిస్తూ ఉంటుంది జీవితం అంతా. సాధారణంగా మనం అరణ్యం ద్వారా ప్రయాణించాల్సి వచ్చినప్పుడు అక్కడ తినడానికి తిండి ఉండదు, తాగడానికి నీరు ఉండదు. అంతేకాకుండా శత్రు భయం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే రక్షణ అనేది కూడా మనకు అక్కడ కనిపించదు ఎటు చూసినా. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే అరణ్యంలో నీరు లేక తన కుమారుణ్ణి కాపాడుకోలేక ఎలుగెత్తి ఏడ్చింది హాగరు అనే ఒక స్త్రీ. ఆదికాండం 21వ అధ్యాయం 14 నుండి 16 వచనాల వరకు మనం చూస్తే ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకుని వింటి వేత దూరము వెళ్ళి అతనికెదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. అలాగే తినడానికి ఆహారము లేక తన ప్రజలైన ఇశ్రాయేలీలు అరణ్యములో దేవుని పైన అలానే మోషే అహరోనుల పైన కూడా సణిగారు. నిర్గమకాండం 16వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే ఇశ్రాయేలీలు మేము మాంసము వండుకొను కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినినప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మను అక్కడి నుండి తోడుకొని వచ్చితిరని వారితో అనగా. మరి ఇలాంటి భయంకరమైన పరిస్థితి నుండి, అంటే ఈ పరిస్థితి ద్వారా అరణ్య మార్గమున ప్రయాణిస్తున్న దావీదు మహారాజు గారికి కూడా తాగడానికి నీళ్లు లేవు, తినడానికి ఆహారము లేదు, రక్షణ లేదు, నెమ్మది లేదు. ఇలాంటి స్థితికి నన్నెందుకు నడిపించావు అని విసుక్కోవడం కూడా లేదండి. కానీ దేవా, నేను నిన్ను చూడాలి, ఈ ఎండిన దేశములో నిన్ను చూడకుండా నేను ఇక్కడే ఉండిపోతానేమో అని భయముతో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకదెను. నీళ్లు లేక ఉండిన ఈ దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది అంటాడు. నీటి కోసం, ఆహారం కోసం దేవుని వెతకడం లేదు, కానీ దేవుని ప్రసన్నతను చూడాలి అని, దేవుని క్రియలను ధ్యానించాలి అని కృషించిపోతున్నాడు దావీదు మహారాజు. ప్రియ విశ్వాసి, ఈరోజు నీ దాహం దేనికోసం, నీ ఆకలి దేనికోసం, నీ ఆరాటం దేనికోసం, నీ ప్రాణం దేనికోసం, ఎవరి కోసం కృషించిపోతుంది? దేవుని వాక్యం కోసం, దేవుని సహవాసం కోసం మనకిలాంటి తృష్ణ ఉందా? మరి హాగరు నీటి కోసం ఏడ్చింది, ఇశ్రాయేలీలు తిండి కోసం ఏడ్చారు. మరి నీవు అరణ్యము వంటి నీ స్థితి, ఈ స్థితిలో దేనికోసం నీవేడుస్తున్నావు? ఒకవేళ వారి వలె ఇహలోక అక్కర్ల నిమిత్తం ఏడుస్తున్నావేమో జాగ్రత్త. లోకము దాని ఆశ గతించిపోతుంది అని వాక్యంలో ఉంది. అంతేకాదు, దేవుని చిత్తము చేయువారే నిత్యము నిలిచెదరు అని కూడా వాక్యంలో ఉంది. ఇహలోక మాలిన్యము మనకంటకుండా పరిశుద్ధంగా మనం జీవిస్తూ దేవునితో సహవాసం కలిగి ఉండటమే తండ్రి అయిన దేవుని చిత్తము. కాబట్టి ఈ రోజు నుండైనా దేవుణ్ణి వెదకుతూ ఆయన సహవాసం కోసం తృష్ణగొని ఉన్న దావీదు వలె జీవించుట నేర్చుకుందాం. అప్పుడు మన ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తారు. మనం ఆకలి గొనిన ప్రాణాన్ని దేవుడు మేలులతో నింపుతాడు. అటు కృపదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధున గొప్ప తండ్రి, మీకు వందనాలు. దేవా, మీరు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడై ఉన్నారని, ఆకలి గొనిన మాకు మేలులతో దేవా నీ కార్యాలు రుచి చూపించే దేవుడై ఉన్నారని మాకు అర్థమవుతుంది. అవునయ్యా, మా అరణ్య రోదన ఏంటో సమస్తము చూస్తున్న దేవునివి. ఈరోజు మేము దేని గురించి ఎదురు చూస్తున్నామో, ప్రార్థిస్తున్నామో, రోధిస్తున్నామో
దేవా, అవి ఒకవేళ మాకు హానికరమైతే వాటిని దూరపరచండి. ఒకవేళ అవి మాకు మేలు చేసేవి అయితే మా జీవితాన్ని మేలులతో మీరు నింపి తృప్తిపరచమని వేడుకుంటున్నాం. దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ప్రతి కుటుంబంలో లోటును మీరు సరిచేసి సమృద్ధితో నింపండి. తండ్రి, ఈ దినమంతా కూడా దేవా, మా పనుల్లో, ప్రయాణాల్లో, అన్ని విషయాల్లో మీ కృప మాకు తోడుగా ఉంచండి. బలహీనుల్ని బలపరిచి, రోగుల్ని మీరు స్వస్థపరిచి నీ నామం మహిమకే నిలబెట్టమని యేసుక్రీస్తు ప్రభువు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.